మర్చిపోవడం అనేది చాలా సహజం. మానవులమైన మనకి మతిమరుపు అనేది, మర్చిపోవడం అనేది చాలా చాలా సహజం. అయితే బాధాకరమైన విషయాలను మర్చిపోతే పర్లేదు, కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలను మర్చిపోతేనే సమస్య, బాధాకరం. ఫర్ ఎగ్జాంపుల్, మీ భార్య పుట్టినరోజు మీరు మర్చిపోయారనుకోండి, ఎలా ఉంటుంది? అది సమస్యే. మీ పెళ్లి రోజు మీరు మర్చిపోయారనుకోండి, ఎలా ఉంటుంది? సమస్యే కదా. సో అంటే కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలను మర్చిపోవడం అనేది సమస్యే. గతంలో మనం చేసినటువంటి పాపాలను, వీటిని కొన్నిసార్లు మర్చిపోతే ఆ బాధ అనేది కొన్నిసార్లు మన నుంచి పోతుంది. అది మంచిదే. ప్రియులారా, మనము సాధారణంగా చాలా విషయాలు మర్చిపోతుంటాం. అందుకనే మనము ఇంపార్టెంట్ విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తారు? మీరు ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోకుండా ఉండడానికి రాసుకుంటారు. మీ ఫోన్లో రిమైండర్స్ పెట్టుకుంటారు, మీ క్యాలెండర్లో సేవ్ చేసుకుంటారు, అలారం పెట్టుకుంటారు, తర్వాత కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు, ఫోన్లో స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? ఇంకా చాలా రకరకాల అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కదా గుర్తు చేసుకోవడానికి, మనం రిమైండ్ చేసుకోవడానికి. ఒకేసారి ఐఫోన్ ఉందనుకోండి, హే సిరి రిమైండ్ మీ అనేసరికి ఆ ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఆ రిమైండ్ చేస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా ఈ రోజుల్లో చాలా ఉన్నాయి ప్రాముఖ్యమైన విషయాలను మర్చిపోకుండా ఉండడానికి. సారీ, ఇది కూడా ఐఫోన్ కాబట్టి ఇది నా ఫోన్ కూడా వింటుంది. అయితే మనం గమనించినట్లయితే ప్రత్యేకించి అంటే రిమైండ్ చేసుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి, చాలా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇశ్రాయేలీయులు బ్రతుకుతున్న సమయంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల నుంచి బయటకు వచ్చినట్టు సమయంలో గుర్తుంచుకోవడానికి అలాగే ఫోన్స్ ఉన్నాయా? సేవ్ చేసుకోవడానికి ఫోన్స్ లేవు, క్యాలెండర్స్ లేవు, ఏమి కూడా లేవు ఇన్స్ట్రుమెంట్స్. మరి ఐగుప్తీయులు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల బానిసత్వం నుంచి దేవుడు విమోచించినటువంటి దినాన్ని వారు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? మరి ఏదైనా ఒకటి గుర్తు చేసుకోకుండా ఉంటే ఆ దినాన్ని కంప్లీట్గా మనం మర్చిపోతాం. ప్రతిసారి అంటే కొన్నిసార్లు ఎవ్రీ ఇయర్ ఏదైనా కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోకుండా ఉంటే మనం మర్చిపోతుంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి దినాన్ని ఇశ్రాయేలీయులు పదే జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుంది? మర్చిపోతారు కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే వారికి జ్ఞాపకార్థంగా ఉండడానికి, వారికి గుర్తుగా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం మీరేం చేయాలంటే పస్కా పండుగ చేయాలి. ఈ పస్కా పండుగలో మీరేం చేయాలి? ఇశ్రాయేలీయులను ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి దేవుడు ఏ విధంగానైతే విమోచించాడో దాని గురించి మీరు పండుగ చేసుకుంటూ మీ పిల్లలకి మీరు బోధించాలి, మీరు జ్ఞాపకం చేయాలి అనేటువంటి గొప్ప రిమైండర్ని, గొప్ప అంటే జ్ఞాపకార్థమైనటువంటి ఆ విషయాన్ని దేవుడు వారికి బోధించడం మనం చూసాం. అదే సంఘటనని ఈరోజు మనం వాక్యంలో చూడబోతున్నాం. ప్రియులారా, మనం కూడా చాలా విషయాలను మర్చిపోతుంటాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేక కార్యాలను మర్చిపోతుంటాం. దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడో, దేవుడు మనల్ని సమస్యల్లో, బాధల నుండి ఏ విధంగా విమోచించాడో, ఇవన్నీ విషయాల గురించి చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. ఈ విషయాలను మర్చిపోవడం మంచిది కాదు. వాటిని పదే మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం స్తుతించాలి. మనకు మర్చిపోయే అలవాటు ఉంది కాబట్టి ఈ యొక్క రోజు ప్రత్యేకించి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యమైన రక్షణ గురించి మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించడానికి, ఆయనకు నమ్మకంగా బ్రతకడానికి ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మీకు బోధిస్తున్నాను. ప్రియులారా, చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం నుంచి 13వ అధ్యాయము 16వ వచనం వరకు ఈరోజు వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం నుంచి 13వ అధ్యాయము 16వ వచనాల వరకు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే గడిచిన వారాల్లో మనం చూసినట్లయితే, గడిచిన వారంలో స్పెషల్లీ 10వ తెగులు గురించి మనం చూసాం. ఈ 10వ తెగుల్లో రాకన్న ముందు దేవుడు ఏం చేశాడు? పస్కా పండగను చేయమన్నాడు.
ఆ యొక్క తెగులు రాకన్నా ముందు. అయితే ఈ యొక్క పస్కా పండుగలో నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లని బలి ఇచ్చి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధకములకు రాయమని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు తొలి సంతానం అంటే ఐగుప్తులో ఉన్నటువంటి తొలి సంతానాన్ని మా యొక్క సంహారపు దూత దాటి వెళుతున్నప్పుడు ఈ యొక్క ద్వారబంధకములకు రక్తపు మరకను చూడగానే ఆ సంహారపు దూత దాటిపోవడం అనేది మనం చూసాం. అయితే ఏ విధంగానైతే ఇశ్రాయేలీయుల ఇంటి నుంచి సంహారపు దూత దాటిపోయాడో, ఆ రక్తం మరకను చూసి ఏ విధంగా అయితే దాటిపోయాడో, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన మనందరినీ కూడా ఆ దేవుడు చూసి మన నుండి ఆయన దాటిపోతున్నాడు. అంటే ఆ యొక్క మరణదూత మనల్ని నశింపజేయకుండా దాటిపోయాడు అనే విషయాన్ని మనము గడిచిన వారంలో చూసాం. ఆ పస్కా పండుగలో ఉన్నటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనము గడిచిన వారంలో మనం గమనించాం ప్రియులారా. అయితే ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ యొక్క 10వ తెగులు రావడం, అదేవిధంగా దేవుడు మరి అద్భుత రీతిగా ఇశ్రాయేలులో ఉన్నటువంటి మొదటి సంతానాన్ని ఆయన రక్షించడము మనం అది చూస్తాము. ఈ యొక్క దేవుడు ఏ విధంగానైతే మరి ఇశ్రాయేలులని రక్షించాడో ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఏ విధంగానైతే దేవుడు ఐగుప్తుల నుండి దేవుడు పంపించేటువంటి తెగుళ్ళ నుంచి ఏ విధంగా అయితే రక్షించాడో వీటన్నిటిని కూడా దేవుడు ఇశ్రాయేలులు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఆశించాడు. అందుకనే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ఈరోజు మనం చూడబోయే ఈ వచన భాగాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తరతరాలు మీ కుమారులకు కూడా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేయాలి అనే విషయాన్ని కూడా ఆయన చెబుతున్నాడు ప్రియులారా. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో 3 విషయాలని మనం చూడబోతున్నాం. ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటిది ఏం గుర్తుంచుకోవాలి. ఇది 12వ అధ్యాయము 33వ వచనం నుంచి 41వ వచనాల వరకు, అదేవిధంగా 13వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల వరకు చూడబోతున్నాం. అంటే ఏం గుర్తుంచుకోవాలి మనం ఇంతకీ అనేది. రెండవదిగా ఎలా గుర్తుంచుకోవాలి. ఇది 12వ అధ్యాయము 42 నుంచి 51 వచనాల వరకు మనం చూడబోతున్నాం. మూడవది ఎందుకు గుర్తుంచుకోవాలి. ఇది 13వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు ఈ యొక్క మాటని మనం చూడబోతున్నాం. మొదటిగా ఏం గుర్తుంచుకోవాలి, అసలు ఏం గుర్తుంచుకోవాలని దేవుడు ఆశించాడు అని మనం చూస్తే చూడండి. 33వ వచనం నుంచి 41వ వచనాల వరకు ఈ విధంగా ఉంది. 29వ వచనం, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా 29వ వచనం చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. పిల్లలు చూడండి, ఎలా గుర్తుంచుకోవాలనేది 29వ వచనం నుంచి మనం చూస్తాము. అయితే మనం గమనించినట్లయితే ప్రత్యేకించి పస్కా పండుగ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోవడము, ఆ ఇళ్లల్లో శవము లేని ఇల్లు లేదంట. అంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మగ సంతానము తొలి సంతానం అందరూ కూడా చనిపోయారు అనే విషయాన్ని చూస్తాం. మహాఘోష పుట్టిందట. పిల్లల మహాఘోష పుట్టిందంటే బహుశా వాళ్ళు ఏ విధంగా చనిపోయారో మనకు తెలియదు. అరుస్తూ చనిపోయారా, అంటే బాధ తట్టుకోలేక వేదన పడుతూ చనిపోయారా, లేకపోతే ఒకేసారి ఇట్లా చనిపోయారా మనకు తెలియదు. కానీ మహాఘోష పుట్టిందంట. అంటే ఏ ఇల్లు చూసినా ఏడుపులే, ఏ ఇంట్లో చూసినా ఈ మహావేదనలే, రోదనలే. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా.
ప్రతి ఇంటికి ఒక్కొక్కరు చనిపోయి ఉంటే ఎంత భయంకరమైన వేదన ఉంటుంది, ఎంత మహాఘోష, ఎంత భయంకరమైనటువంటి వేదన ఉంటుంది. ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. దేవుడు మరి యొక్క 10 తెగుళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తే ఒక్కొక్కరు తెగులు వచ్చిన కొద్దీ దాని యొక్క తీవ్రత కూడా ఎక్కువ అయిపోవడం కూడా మనం చూసాం. కానీ చివరిగా 10వ తెగులు వచ్చేసరికి ఇంకెక్కువ తీవ్రత, మొదటి సంతానం చనిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు దాన్ని తట్టుకోలేక ఫరో వెళ్ళమని చెప్పాడు, వారిని వెళ్ళమని చెప్పాడు, కొంచెం మీరు వెళ్ళిపోండి అని వారిని వెళ్ళగొట్టడము మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. నిజంగా ఇది ఇశ్రాయేలుల చరిత్రలో మరిచిపోలేనటువంటి సంఘటన ఇది. ఎప్పటి కూడా ఇశ్రాయేలీయులు ఆ సంఘటనని వారు మరిచిపోలేరు. అందుకనే వెంటనే ఈ సంఘటన జరిగిన తర్వాత ఫరో అహరోనును పిలిపించి, మీరు యెహోవాను సేవించుటకు వెళ్ళండి, మీ పశువులను, మీ మందలను, మీ పిల్లలను అన్నింటినీ తీసుకొని వెళ్ళండి, కానీ ఒక విషయం చేయండి, నన్ను మాత్రం దీవించండి అని ఆయన చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అంటే మోషే, నా ప్రజలను విడిచిపెట్టుము, మేము యెహోవాను సేవించడానికి మేము వెళ్తాము అని మోషే ఎన్నిసార్లు వేడుకున్నాడు? ఇదివరకు ఎన్నోసార్లు వేడుకున్నాడు, ఎన్నోసార్లు బతిలాడాడు. కానీ ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? నా ప్రజల నుండి మీరు వెళ్ళండి అంటున్నాడు. వెళ్ళమన్నప్పుడు పోదామన్నప్పుడు పోనీయలేడు, ఇప్పుడు పోనీయాల్సి వచ్చింది, వెళ్ళగొట్టాల్సి వచ్చింది కదా. దేవుడు చూడండి గుణపాఠాలు నేర్పిస్తాడు. ఒక్కసారి చెప్పినప్పుడు విన్నావా, ఓకే. వినలేదా, నీకు ఎట్లా నేర్పియాలో దేవుడు అట్లా నేర్పిస్తాడు. నువ్వు ఎలా చెప్తే వింటావో అలా దేవుడు నీకు చెబుతాడు, అలా నీకు నేర్పిస్తాడు. ఫరో మొదటిగా చెప్పినప్పుడే వింటే ఓకే అయిపోయేది, కానీ వినలేదు, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ దేవుడు అయితే అతని గుణపాఠాలు నేర్పించి చివరిగా వెళ్ళగొట్టాడు. మీరు వెళ్ళిపోండి, నా దగ్గర నుంచి వెళ్ళిపోము అని వారిని పిలిచి వెళ్ళగొట్టడం అనేది మనం చూస్తుంటాం. కానీ ఫరో చూడండి, మీరు వెళ్ళండి, నన్ను మాత్రం దీవించండి అని ఆయన అన్నాడు. దీంట్లో పశ్చాత్తాపం కనబడుతుందా మనకు? నిజమైన పశ్చాత్తాపం ఉందా ఫరోలో? ఇదివరకు ఎన్నోసార్లు నటించాడు పశ్చాత్తాపం పడ్డట్టు కదా, ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డట్టు నటించాడు. ఎందుకు? టెంపరీగా ఆ యొక్క తెగుళ్ళ నుంచి తప్పించుకోవడానికి క్షమాపణ వేడుకున్నట్టు, పశ్చాత్తాపడ్డట్టు నటించాడు. కానీ ఆయనలో నిజమైన మార్పు అనేది ఎప్పటికి కూడా ఇప్పుడు కూడా రాలేదు. నన్ను దీవించండి నేను అడిగాడు అంటే మారు మనసు పొందాడా? మరి మారాడా? నన్ను దీవించండి నేను అడిగాడు కదా అని అనుకుంటే నో, ఆయన మారలే. పిల్లరా, దేవుడు చెప్పిన మాట వినడట కానీ దీవుల్లో మాత్రం కావాలంట ఫరోకి. దేవుడు చెప్పిన మాటలు వినడట కానీ దేవుడి నుండి దీవెనలు కావాలి, నన్నైతే దీవించండి అని అంటున్నాడు. మోషే అహరోనులు ఎన్నోసార్లు దేవుని పక్షాన ఫరోను బతిలాడారు. కానీ ఫరో ఆ మాటను పట్టించుకోకుండా అవిధేయత చూపించి వారికి ఏమాత్రం కూడా వారి యొక్క మొరడు వినలేదు. పిల్లరా, కొంతమంది కూడా దేవుని నమ్మని వాళ్ళు, ఇతర మతస్థులు కూడా మనల్ని ఏం చేస్తారంటే నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు కదా. నా కోసం ప్రార్థన చేయండి, మా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మేము ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ప్రార్థన చేయండి, మా కుమారునికి పెళ్లి కావడానికి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు, అడుగుతారు మనల్ని కదా. కానీ నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా ప్రార్థన చేస్తాను, కానీ ఒకసారి మా సంఘానికి రండి అని అన్నాం అనుకోండి, అబ్బా బాగా బిజీ, నాకు చాలా పని ఉంది, నేను రాలేను, కానీ ప్రార్థన చేయండి, మా కోసం మాత్రం ప్రార్థన చేయండి అని అంటారు. ఎప్పుడైనా మీరు సువార్త ఎప్పుడైనా ప్రయత్నించారనుకోండి, ఒక 5 నిమిషాలు యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన మన పాపాల కోసం మరణించాడు అంటే, అబ్బా నాకు టైం అవుతుంది, అబ్బా తర్వాత రేపు చెప్పుకో, రేపు వస్తా నేను, రేపు చెప్పు నాకు, మళ్ళీ రేపు చెప్పు అని దాటి వేస్తుంటారు కదా. సువార్త చెప్తే వినరు, సంఘానికి రమ్మంటే రారు, కానీ ప్రార్థన చేయండి, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. పిల్లరా, అలా అడగడం మంచిదే, నేను తప్పని అనట్లేదు, వేరే వాళ్ళు మనం ప్రార్థన చేయమని అడగడం మంచిదే. కానీ మనం దీవించండి అని అడగడం, ప్రార్థన చేయడం మంచిదే. కానీ ప్రియులరా, వీటన్నిటికంటే గొప్ప దీవెనల కోసం ప్రార్థన చేయమనాలి వాళ్ళు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రత్యేకించి
వారి యొక్క ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, వాళ్ళ పిల్లల కోసం, దీనికోసం ప్రార్థన చేయడం మంచిదే, చేయాలి. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏమైనా ప్రార్థన చేయాలి? వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారు రక్షింపబడాలి, ప్రభును తెలుసుకోవాలి అని ప్రార్థన చేయాలి ప్రియులారా. అన్నిటికంటే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి? రక్షింపబడడం. నువ్వు కోటీశ్వరుడు అయినా, నువ్వు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నా, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మకపోతే నువ్వు మరణించిన తర్వాత ఎటు వెళ్తావు? నరకమే వెళ్తావు. కానీ నువ్వు నిరుపేదవైనా ప్రభుని నమ్ముకుంటే నువ్వు ఎటు వెళ్తావు? పరలోకం కదా. ప్రియులారా, అన్నిటికన్నా గొప్ప ప్రార్థన అవసరం ఏంటి తెలుసా? రక్షింపబడాలి. నా పిల్లలు రక్షింపబడడానికి ప్రార్థన చేయండి, నేను ప్రభులో ఎదగడానికి ప్రార్థన చేయండి అని అడగాలి. ఇక మిగతా తర్వాత ఇంకా మిగతా ఏమని అడగచ్చు మీరు. వాళ్ళ ఆరోగ్యం కోసమైనా, ఇంకా ఇల్లు కోసమైనా, ఇంకేదైనా, మీ యొక్క జాబ్ కోసమైనా, మీ పని కోసమైనా, ఇంకేదైనా అడగచ్చు. అడగడం తప్పేం లేదు, ప్రార్థన చేయాలి కూడా అవసరాల నిమిత్తం కూడా. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అని ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మనము కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు, ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోవాలి, ప్రభువా వాళ్ళు మీలో ఎదగాలి, తర్వాత మిగతా అన్ని. ఓకేనా? ఇలా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరాలు కూడా అదే విధంగా అడగడం అనేది మనం నేర్చుకోవాలి. చూడండి 33వ వచనంలో చూస్తే, ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశముల నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్టతో దానిని మూత కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. పిల్లలు గమనించండి, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేశాడంట. అంటే కటాక్షం కలగజేశాడు కాబట్టి ఇశ్రాయేలీయులకు కావాల్సినటువంటి వస్తువులు, ఇశ్రాయేలీయులకు కావాల్సినటువంటివి అన్నీ కూడా, వారి ప్రయాణంలో కావాల్సినటువంటివి, వారు బ్రతకడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వారు ఇచ్చేశారంట ఐగుప్తీయులు. వారిని దోచుకున్నారు అంటే అర్థం ఏంటనంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్ని దొంగతనం చేశారని కాదు. ఇక్కడ దోచుకున్నారంటే, దోచుకున్నారనే పదము యుద్ధంలో వాడేటువంటి పదం అన్నట్టు. ఎవరికైనా వేరే దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని ఓడించిన తర్వాత ఆ దేశంలో ఉన్న వాటన్నిటిని కూడా తీసుకొని వస్తారన్నట్టు, గెలిచిన దేశం. అలా ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి వారందరి దగ్గర ఉన్నటువంటి వస్తువులని వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు ఇచ్చేశారు, వీళ్ళు దొంగతనం చేయడం కాదు, వాళ్ళు ఇచ్చేశారు, వీళ్ళు తీసుకున్నారు. నిజంగా ప్రభు యొక్క కృపా కనికరం చూడండి. వాళ్ళు యుద్ధం చేసి గెలవలేదు ఇక్కడ. వారేమో యుద్ధం చేసి వాళ్ళందరిని నాశనం చేసి అక్కడి నుంచి సరుకులు, వస్తువులు తీసుకొని రాలేదు ఇక్కడ. కానీ యెహోవాయే కటాక్షము కలగజేశాడు కాబట్టి ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు కావాల్సిన వాటిని కూడా ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. చూడండి దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో. దేవుడు మనల్ని పోషించేవాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన మనకు ఏం కావాలని తెలుసు. తగిన సమయంలో తగిన విధంగా మనకు కావలసినవి ఆయన మనకు దయచేస్తాడు. అద్భుత రీతిగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి ప్రియులారా. 30వ వచనంలో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయేది. వారు పిల్లలు కాక కార్బలము 6 లక్షల వీరులు. కార్బలము అంటే ఎవరు అంటే యుద్ధం చేసేవాళ్ళు, సైనికులు. ఓకేనా? వీళ్ళు ఎంతమంది అంటే దాదాపుగా 6 లక్షల వీరులు. బహుశా 20 సంవత్సరాలు ఉన్నటువంటి వారే పురుషులు మాత్రమే యుద్ధంలో ఉంటారు. అంటే 20 సంవత్సరాల మించిన వారు దాదాపుగా ఈ యొక్క 6 లక్షల వీరులు అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇంచుమించు అనే ఇక్కడ రాయబడ్డది. కానీ ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్లయితే మనము సంఖ్యాకాండము 1వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే ఎంతమంది అంటే వీరు 6 లక్షలను ఇంచుమించు చెప్పబడింది. కానీ వాస్తవానికి వీరు 6,03,550 మంది, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంతమంది. ఓకేనా? సో
ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబుతో పాటు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారి యొక్క జనాభా ఎంత? మొట్టమొదటిసారిగా ఐగుప్తులకి ఆ యొక్క దేశంలో కరువు వచ్చినప్పుడు వస్తారు కదా, మొత్తంగా ఎంతమంది? 70 మంది కదా. 70 మంది వాళ్ళు వచ్చారు. కానీ తర్వాత 430 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 430 సంవత్సరాలు ఎంతమంది అయితే దాదాపుగా లక్షలు వాళ్ళు పెరిగిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అంటే దాదాపుగా మనం చూసినట్లయితే వీరు 6 లక్షలు అనుకుంటే 6 లక్షలు, వీళ్ళు లక్షలు అనుకుంటే దాదాపుగా 20 లక్షల ఇశ్రాయేలీయులు, అంటే ఆపటికి 20 లక్షల వరకు వాళ్ళు చేరారు అని మనం అనుకోవచ్చు. పిల్లలతో పాటు, స్త్రీలతో పాటు మనం ఒకవేళ ఆలోచన చేస్తే, అంటే దేవుడు అంత గొప్పగా వారిని దీవించడము, ఆశీర్వదించడం అనేది ఈ యొక్క వచన భాగాల్లో మనం గమనిస్తాం. 38వ వచనం చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. చూడండి, ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అనేకమైన అన్యజనుల సమూహము కూడా, కేవలం ఇశ్రాయేలులేనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది? ఎవరు? అన్యజనుల సమూహం. అన్యజనుల సమూహం అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇశ్రాయేలుతో పాటు చేరారు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి కేవలం ఇశ్రాయేలు మాత్రమే బయటకు రావడం కాదు, వారితో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇశ్రాయేలుతో పాటు వచ్చారు. వాళ్ళతో పాటే కొన్నిసార్లు సమస్యలు ఏర్పడ్డాయి. ఇక్కడ అరణ్యంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు కొన్ని గొడవలు, కొన్ని విగ్రహారాధన వీళ్ళతోనే, ఇక అన్ని జనులతోనే కూడా అవ్వడం అనేది మనము చూస్తాం. ఇది సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనము చూస్తాం ప్రియులారా. తర్వాత 39వ వచనం. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయేది కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. చూడండి, దేవుడు ముందుగానే అబ్రహాముకు 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటారని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు గుర్తుందా మీకు? ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ముందుగానే అబ్రాహాముకు చెప్పాడు, నీ సంతానము 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అని 15వ అధ్యాయం 13వ వచనంలో చెప్పడం మనం చూస్తుంటాం. అంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రణాళిక, దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. తర్వాత 40వ వచనం చూస్తే ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిపోయాను. ప్రియులారా, దేవుడు ఈ సంఘటనని గుర్తుంచుకోవాలని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏ విధంగానైతే వారిని దీవించాడో, వారికి జనాంగాన్ని రెట్టింపు చేశాడో, ఏ విధంగానైతే దేవుడు ఐగుప్తుల బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించాడో, ఆ సంఘటనలని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే 13వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తాం. 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం చదవండి ఎవరైనా. 13వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. యెహోవా నీతోను నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయ దేశంలోనికి నిన్ను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సభతో ప్రతి తొలిచూలు పిల్లలను యెహోవాకు ప్రతిష్ఠించబడింది. వానిలో మగ సంతానము యెహోవాకు ప్రతి గాడిద తొలిచూలు పిల్లలు వెలనిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లలను ప్రతిష్ఠించవలను. అట్లా దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులను తొలుసులైన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపెట్టవలను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూసి బహుబలం చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులను మనలను బయటికి రప్పించు. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచకుండా
యెహోవా మనుషులు తొలి సంతానమేమి, జంతువులోని సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతటి సంహరించను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలి పిల్లను యెహోవాకు బలిగా అర్పించను. అయితే నా కుమారులోని ప్రతి తొలుసుడు సంతానం గలిచి విడిపించదనని చెప్పబడి, బహు బలం చేత యెహోవా మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించను కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్యలాట పత్రికగాను ఉండవల్లేని చెప్పాను. చాలండి. ఈ వచన భాగాల్లో మనం చూస్తే మోషే ఇశ్రాయేలీయులు మరి మనం గమనించినట్లయితే తొలిచూలు పిల్లల ప్రతిష్ఠత గురించి దేవుడు ఎందుకు అసలు తొలిచూలు పిల్లలను ప్రతిష్ఠ చేయమన్నాడు అనేది ఇశ్రాయేలులకి దేవుడు తెలియజేయాలనుకున్నాడు. అంటే ఇశ్రాయేల్లో తమ పిల్లలకు కూడా ఎందుకు దేవుడు మొదటి సంతానం మగపిల్లలను ప్రతిష్ఠ చేయమని ఎందుకు ఆజ్ఞాపించాడో దాని వెనకాల ఉన్న కారణాన్ని గురించి దేవుడు చెప్పమని చెప్పాడు. ఎందుకు దేవుడు మొదటి మగపిల్లలను ప్రతిష్ఠ చేయమన్నాడు? ఎందుకు అంటే నిజముగా ఈ యొక్క గొప్ప రక్షణ కార్యం, విమోచన కార్యాన్ని గురించి వాళ్ళు తెలుసుకోవాలని. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి, నాయన మనము 430 సంవత్సరాలు మన పితరులు బానిసత్వంలో ఉండేవారు, కానీ దేవుడైతే అనేకమైనటువంటి తెగుళ్లను, అద్భుతమైన కార్యాలను జరిగించాడు. చివరిగా 10వ తెగులు జరిగించాడు. ఆ 10వ తెగులో ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి సంతానము మగ సంతానము చనిపోయారు. దాని ద్వారా ఫరో అప్పుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి వెళ్ళగొట్టాడు అనే గొప్ప విషయాన్ని తెలియజేయడానికి దేవుడు ఏం చేయమన్నాడంటే ఈ యొక్క ఎందుకు మగపిల్లలను ప్రతిష్ఠ చేయాలో అనేటువంటి విషయాలను మీ కుమారులకు మీరు బోధించండి అనే విషయాన్ని ఆయన ఇక్కడ మనము తెలియజేయడం అనేది మనం చూస్తుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలాసార్లు మనము ఆచరించేటువంటి చాలా ఆచారాలకి, పండుగలకి, చేసే పనులకి కారణాలు ఏంటో మనకు తెలియదు పెద్దగా. ఇక్కడ దేవుడు ఎందుకు అంటే ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్తున్నాడు, మీ పిల్లలకి దేవుడు ఎందుచేత మగపిల్లలను ప్రతిష్ఠ చేయమన్నాడో, ఎందుకు పస్కా పండుగ జరిగించమన్నాడో దాని వెనకాలన్నటువంటి కారణాలని దేవుడు తన పిల్లలకి వివరించమంటున్నాడు. ఎందుకు అనంటే దాని వెనకాల కారణం తెలవాలి వాళ్ళకి. కారణం తెలియకుండా ఏదో మూఢనమ్మకంలాగా, ఏదో ఆచారాలాగా దేవుడు పాటించమని చెప్పట్లేదు. చాలాసార్లు మనము కూడా మన క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనకు చాలా విషయాలు తెలియదు. కొన్ని విషయాలు ఇది ఎందుకు చేస్తాము, అదెందుకు చేస్తాము, ఇదెందుకు చేస్తామో తెలియదు. మీకు తెలుసా ఆదివారమే మనం ఎందుకు సంఘం ఆరాధన కూడుకుంటాం తెలుసా మీకు? ఎందుకు మనం ప్రభు వల్ల తీసుకుంటాం తెలుసా మీకు? ఎందుకు మనం బాప్టిజం తీసుకుంటాం తెలుసా మీకు? ఎందుకు మనము గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ జరుపుకుంటాం మీకు తెలుసా? తెలియదు చాలామందికి. కానీ ఏం చేస్తాం, అందరు జరుపుకుంటున్నారు కదా, జరుపుకుందాం. మనం ఆచరించాలి కదా, ఆచరిద్దాం. ఇది ఒక ఆచారం, ఇది ఒక పండుగ అని పాటించేస్తున్నాం. మనం క్రైస్తవులం కదా, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కదా, పాటించేద్దాంలే, మన దాని వెనకాల కారణాలు ఎందుకు మనకు అని అనుకుంటాం. పిల్లరా, క్రైస్తవేతరులు కూడా, క్రైస్తవులు కాని వారు కూడా, ఇతర మతస్థులు కూడా వారు చేస్తున్నటువంటి విషయాలు వారు ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు. వారు చేస్తున్నటువంటి విషయాలు వారు ఎందుకు చేస్తున్నారో, దాని వెనకాల హిస్టరీ ఏంటో, దాని వెనకాల స్టోరీ ఏంటో వారికి తెలియదు. కానీ దేవుడు మనల్ని అలా ఉండాలని ఆశించట్లేదు. ఏదో గుడ్డి నమ్మకం, ఏదో మూఢనమ్మకంగా మనం ఉండాలని దేవుడు ఆశించట్లేదు. నువ్వేదైనా పాటిస్తే దాని వెనకాల నీకు కారణం తెలవాలి. నువ్వేదైనా చేస్తే దాని వెనకాల నీకు కారణం తెలియాలి. అప్పుడు అర్థవంతంగా, హృదయపూర్వకంగా నువ్వు దాన్ని చేయగలుగుతావు. ఏదో అందరూ ప్రభు తీసుకుంటారు కదా, నీ కూడా ప్రభు వల్ల తీసుకుందామని ఆలోచించకుండా ప్రభు వల్ల తీసుకోవచ్చా? లేదు. దాని వెనకాల కారణం ఉంది ఒకటి. ఏంటి, ఎందుకు ప్రభు వల్ల తీసుకుంటాం మనం, దాని వెనకాల కారణం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పిల్లరా, అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, ఎందుకు ఇవి తీసుకుంటాం, మీ పిల్లలకి బోధించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఈ యొక్క వచనాల్లో మనం గమనిస్తే 2 సార్లు యెహోవా యొక్క బాహుబలం అనే పదాన్ని చూస్తాం. 2 సార్లు
యెహోవా యొక్క బాహుబలం గురించి ఎందుకు మాట్లాడారంటే దేవుడు గొప్ప బలము ద్వారా, గొప్ప శక్తి ద్వారా ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించాడు. ఆ యొక్క యెహోవా యొక్క బాహుబలమును గురించి తమ పిల్లలకి చెప్పమని చెప్పాడు. ఏ విధంగానైతే దేవుడు ఐగుప్తుల యొక్క మొదటి సంతానంగా ఈ యొక్క గొప్ప విషయాలని వాళ్ళు మర్చిపోవద్దు, ఈ విమోచన కార్యాన్ని వాళ్ళు మర్చిపోవద్దని జ్ఞాపకం చేశాడు. క్లియరా? ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా రక్షించాడో మీకు గుర్తుందా? దేవుడు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని విమోచించాడో, బయటకు తీసుకొని వచ్చాడో మీకు గుర్తుందా? ఒకప్పుడు పాపం అనే భయంకరమైన జీవితంలో బ్రతుకుతూ ఉంటూ, లోకంలో బ్రతుకుతూ ఉంటూ, ఒక ముసుగేసుకొని బ్రతుకుతూ ఉంటూ, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుటము ఇవన్నింటినీ కూడా అనుసరిస్తూ, పాటిస్తూ బ్రతుకుతూ, తినుచు తాగుచు, ఎగతాళి అందరి ఇతరులను ఎగతాళి చేస్తూ, ప్రేమ అనే ముసుగులో పడిపోయి అటు ఇటు తిరుగుతూ దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్న బహుశా మీరు ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బహుశా మీరు రక్షించి ఉండవచ్చు. దేవునికి వ్యతిరేకంగా మీరు బ్రతుకుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచి ఆయన మిమ్మల్ని రక్షించి ఉండవచ్చు. విగ్రహాలని పూజిస్తున్నప్పుడు దేవుడు మీ కనులను వెలిగింపజేసి మీకు దేవుని యొక్క సువార్తను మీకు వినిపింపజేసి బహుశా మిమ్మల్ని రక్షించి ఉండవచ్చు. ఆ సంఘటన మీకు గుర్తుందా? ఆ విషయాలు మీకు గుర్తున్నాయా లేదా మర్చిపోయారా? ఏ విధంగా మీరు ప్రభువును తెలుసుకున్నారో, ఏ విధంగా ప్రభువు మిమ్మల్ని రక్షించాడో మీకు గుర్తుందా? ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ఇది చాలాసార్లు మనం మర్చిపోతాం కాబట్టే దేవుడు మనకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా దేవుడు వారి యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలు వారు మర్చిపోతారు కాబట్టి దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. ఏ విధంగానైతే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క విమోచనని జ్ఞాపకం చేశాడో, దేవుడు ఈరోజు కూడా మన యొక్క విమోచనని, మన యొక్క రక్షణని కూడా మనం గుర్తుంచుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇది మొదటి విషయం. రెండవది, ఎలా గుర్తుంచుకోవాలి? ఏంటి? విమోచన కార్యాన్ని ఎలా గుర్తుంచుకోవాలి అని చూస్తే 12వ అధ్యాయము 42 నుంచి 51 వరకు చూడండి. 42 నుంచి 51. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. అన్యుడెవరును దాన్ని తినకూడదు, కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, కానీ మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముక అయినను మీరు విరువకూడదు. గమనించండి, అన్యులు సున్నతి పొందుకుంటే ఈ పస్కా పండుగ, ఈ పస్కా భోజనం చేయవచ్చు అని చెప్తున్నాడు. అన్యులు సున్నతి పొందుకుంటే, ఈ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎవరు ఆచరించే పండుగ? ఇశ్రాయేలు ఆచరించే పండుగ. ఈ పస్కా పండుగ ఇశ్రాయేలులకి. కానీ అన్యజనులు కూడా ఈ యొక్క పస్కా భోజనం చేయడానికి ఆయన గొప్ప కార్యాన్ని ఏర్పరచండి. వాళ్ళు సున్నతి తీసుకొని వాళ్ళు ఈ యొక్క పస్కాను తినవచ్చు అని చెప్పాడు. పిల్లరా, దేవుని యొక్క దృష్టిలో కేవలం ఇశ్రాయేలు మాత్రమే లేరు. దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క దృష్టిలో అన్ని జనులు కూడా ఉన్నారు. దేవుడు కేవలం ఇశ్రాయేలును మాత్రమే రక్షించడానికి లేడు, అన్ని జనులను కూడా రక్షించడానికి ఆయన ఉన్నాడు. పిల్లరా, ఎవరైతే పాపి అని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన తట్టు తిరుగుతారో వారందరినీ కూడా రక్షిస్తాడు. గ్రీకుడని, యూదుడని భేదం లేదు. ఎవరైతే పాపులని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారో వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. వారందరినీ దేవుని పిల్లలుగా చేసుకుంటాడు. వారందరినీ కూడా దేవుడి యొక్క సంఘంలో ఆయన సమకూరుస్తాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం ప్రియులారా. చూడండి, ఈ సున్నతి అనేది పాత నిబంధనలో వారు చేసినటువంటి సున్నతి అనేది కొత్త నిబంధనలో మనం చేసినటువంటి దేనికి? బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉన్నది. సున్నతి అనేది అవిశ్వాసుల నుంచి సున్నతి అనేది విశ్వాసాన్ని ప్రత్యేకపరుస్తుంది. వీరు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క పిల్లలు అని తెలియజేయడానికి సున్నతి ఒక సాదృశ్యంగా చేసేటువంటి కార్యం. అదేవిధంగా బాప్తిస్మం అనేది కూడా
వీరు లోకం నుంచి ప్రత్యేకింపబడి దేవుని పిల్లలుగా అయ్యారు అని తెలియజేయడానికి కూడా బాప్తిస్మం అనేది కూడా ఒక కార్యం. ఏ విధంగా అయితే పాత నిబంధనలో సున్నతి చేస్తారో కొత్త నిబంధనలో మనం అందరం కూడా బాప్తిస్మాన్ని తీసుకుంటాం. పిల్లరా, ఈ యొక్క బాప్తిస్మం అనేది మనం ఎందుకు చేస్తాము అని అంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాన్ని బహిరంగంగా ప్రజలకు తెలియజేయడానికి మనం ఈ యొక్క బాప్తిస్మాన్ని తీసుకుంటాం. పిల్లరా, బాప్తిస్మము ద్వారా మనం రక్షింపబడము కానీ రక్షింపబడ్డాము కాబట్టి మనము బాప్తిస్మము తీసుకుంటాం. రక్షణ తీసుకోవడం అంటే బాప్తిజం తీసుకోవడం కాదు. రక్షింపబడడం అంటే వేరు, బాప్తిజం తీసుకోవడం అంటే వేరు అనే విషయాన్ని మనం ఇప్పుడు గమనించాలి. పిల్లరా, బాప్తిజం అనేది ఏం చేస్తుందంటే, మనమందరం కూడా క్రీస్తుకు చెందిన వారమని, మనమందరం కూడా ఈ సంఘానికి చెందిన వారమని బహిరంగంగా అందరికీ తెలియజేస్తూ, నీటిలో మునిగి క్రీస్తు యొక్క మరణం పునరుత్థానంతో నేను ఐక్యపరచబడుతున్నాను అని గుర్తు చేస్తూ ప్రజలందరి ముందు చేసేటువంటి కార్యమే ఈ యొక్క బాప్తిస్మము అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రియులారా, అయితే దేవుని యొక్క ఆలోచనలో అందరూ కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ 45వ వచనంలో చూస్తే, మీరందరూ కూడా ఒకే ఇంటిలోనే తినమని చెప్పాడు. ఒకే ఇంటిలో తినమని ఎందుకు ఆజ్ఞయించాడు అంటే, దీంట్లో ఐక్యతను మనం చూస్తుంటాం. అంటే మీరందరూ కూడా సమాధానంగా ఉండి ఐక్యంగా ఉండి మీరందరూ కూడా ఈ యొక్క పస్కాను తినమని చెప్పాడు. ప్రియులారా, ఈ పస్కా పండుగ కూడా మనకు దేనికి సాదృశ్యంగా ఉంది? పస్కా కూడా దేనికి? ప్రభు బల్లకి కదా. ఈ ప్రభు బల్లకి సాదృశ్యంగా ఉంది. ఆ రోజు ఏ విధంగానైతే జ్ఞాపకార్థంగా ఇశ్రాయేలులు పస్కా పండుగ చేశారో, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం చేసినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభు బల్లని మనం తీసుకుంటాం. అర్థమవుతుందా? పస్కా పండుగ ప్రభు బల్లకి సాదృశ్యం, సున్నతి బాప్తిస్మమునకు సాదృశ్యం. పిల్లలు గమనించండి, ఈ యొక్క ప్రభు బల్లని కూడా ఏ విధంగానైతే వారు అందరూ కలిసి ఒకటే ఇంటిలో కూడుకొని ఏ విధంగానైతే పస్కా భోజనం చేశారో, అదేవిధంగా ఈరోజు సంఘంగా అందరం మనం కూడి ఒకే పాత్రలోనిది ఒకే రొట్టెను మనం తినచ్చు, ఒకే ద్రాక్షారసం తాగుతూ మనమందరం కూడా ఐక్యత గురించి తెలియజేస్తున్నాం. మనమందరం కూడా ఒకటే, మనమందరం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాడు అని తెలియజేస్తున్నాం. ప్రియులారా, అంటే దీని ద్వారా మన యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాం. ప్రియులారా, సంఘములో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు, చిన్న కులానికి సంబంధించిన వాళ్ళు, నలుపు తెలుపు, ఆడ మోగ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం ఏది కూడా లేదు. క్రీస్తునందు మనమందరం కూడా సమానమే. పిల్లల, క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన మనమందరం కూడా సమానులమే అనే విషయాన్ని ఈ యొక్క ప్రభు వల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ విధంగానైతే ఒకే పాత్రలోనిది మనం తిని తాగుతున్నామో, మనమందరం కూడా ఒకే క్రీస్తుని కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఒకటే అనే విషయాన్ని ఈ యొక్క ప్రభు వల్ల ద్వారా మనము తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అదేవిధంగా 46వ వచనంలో చూస్తే, ఆ యొక్క పశువు యొక్క శరీరంలో ఒక్క ఎముక కూడా విరవకూడదు అని ఆజ్ఞాపించాడు కదా. ఒక ఎముక కూడా విరవకూడదు అని చెప్పాడు. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, కీర్తన 34:20, యోహాను 19:30 నుంచి 36 వచనంలో మనం చూస్తే, ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా సిలువ వేయబడిన తర్వాత ఆయన యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలంటే, సిలువ వేయబడిన వ్యక్తి కాళ్ళకు మేకులు కొడతారు, చేతులకు మేకులు కొడతారు కదా. వారు ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వారు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది కదా. మేకులతో జస్ట్ కొట్టి సిలువపై వేలాడదీయడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. అయితే వీళ్ళ యొక్క యూదులు, ఇశ్రాయేలు యొక్క దాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే సిలువ వేయబడ్డారో వాళ్ళు అదే రోజు చనిపోవాలి. ఆ రోజు చనిపోలేదనుకోండి, వాళ్ళ యొక్క కాళ్ళు విరగొట్టి వాళ్ళని చంపివేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా సాయంత్రం సమయంలో వచ్చినప్పుడు మిగతా 2 దొంగలు వాళ్ళు కాళ్ళు విరగొట్టారు, వాళ్ళు చనిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదివరకే చనిపోయే ఉన్నారు. అందుకని ఆయన బల్లెంతో పొడిచినప్పుడు నీళ్లు రక్తము వేరువేరుగా రావడం అనేది చూస్తాం. కాబట్టి అప్పుడు ఆయన కాళ్ళు విరగొట్టారా? చూడండి,
పాత నిబంధనలో ముందుగానే పస్కా బలి కోసం, అంటే పస్కా యొక్క గొర్రెపిల్ల కోసం ఏ విధంగా అయితే దేవుడు ముందుగా ఆజ్ఞాపించాడో ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగానే ప్రభు అని యేసుక్రీస్తు వారు కంప్లీట్గా నెరవేర్చడం జరిగింది. నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఏ ఎముక కూడా మీరు విరగొట్టకూడదు అన్నట్టుగానే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎముకలు కూడా ఎవరు కూడా విరగొట్టలేదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా జరిగినటువంటి గొప్ప సంఘటన మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. అదేవిధంగా 47వ వచనం చూడండి. 47వ వచనం, ఇశ్రాయేలుల సర్వ సమాజము ఆ పండుగను ఆచరింపవలెను. మీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముగుడును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీని గురించి ఒకటే విధి ఉండవలెనను. ఇశ్రాయేలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమాజముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించెను. పిల్లలు, ఇవన్నీ కార్యాలు జరిగిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఆయన విడిపించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 13 నుంచి 16 వచనంలో చూస్తే అబ్రాహాము యాకోబుతో చేసినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానం నెరవేర్పు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఆదికాండం 50:24 వచనంలో యోసేపు ఏమంటాడు? దేవుడు నిశ్చయముగా మరలా మిమ్మల్ని దర్శిస్తాడు అని యోసేపు తన యొక్క అన్నలకి, తన యొక్క తండ్రికి ముందుగానే తను చనిపోక ముందు చెబుతాడు కదా. సో ఈ యొక్క ప్రవచనాలు, ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్పు మనం ఇక్కడ చూస్తుంటాం ప్రజలు. ఇది రెండవది. మూడవదిగా చివరిగా చూద్దాం. మూడవదిగా మనము ఏం చూస్తాం? ఎందుకు గుర్తుంచుకోవాలి. మూడవది, విమోచన కార్యాన్ని ఎందుకు గుర్తుంచుకోవాలి. 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు, 1 నుంచి 10 వచనాలు. ఈ యొక్క ఎందుకు గుర్తుంచుకోవాలన్నట్లో కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి తెలుసా? దేవుడు ప్రథమ సంతతిని ప్రతిష్ఠించమని అన్నాడు కాబట్టి గుర్తుంచుకోవాలి. మొదటి 2 వచనాలు, మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. దేవుడు ఎందుకు ప్రథమ సంతతిని ప్రతిష్ఠించమన్నాడు తెలుసా? ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రథమ సంతానమును నాశనం చేశారు, చంపివేశారు. గుర్తుందా ఇంతకన్నా ముందు అధ్యాయాల్లో? దానికి ప్రతీకారంగా దేవుడు ఐగుప్తుల్లో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని కూడా ఆయన చంపివేశాడు కదా. అలా చంపివేసి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలులను రక్షించాడు. రక్షించిన తర్వాత ఇశ్రాయేలులో మొదటి సంతానం ప్రతిష్ఠించడం ఎందుకు చెప్పాడంటే, ఈ సంఘటనలన్నీ మీకు గుర్తుండాలి. ఈ సంఘటనలన్నీ మీకు గుర్తుండాలి కాబట్టి మీరు ప్రతిష్ఠించండి అని చెప్పాడు. మొదటి సంతానం, మగ సంతానం. ఈరోజు మనం ప్రతి ఒక్క మనకు కూడా పుట్టినటువంటి మొదటి సంతానాన్ని మనం దేవుడికి ప్రతిష్ఠించాలా అంటే అవసరం లేదు. అంటే వీరది చెప్పాలంటే అందరినీ ప్రతిష్ఠించాలి. అసలు ప్రతిష్ఠించడం అంటే ఏంటంటే దేవుని కొరకు పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. ఇది కేవలం ఇశ్రాయేలుకు చెప్పిపోయిన ఆజ్ఞ, ప్రతిష్ఠించమని, కేవలం మొదటి సంతానాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు కదా. కాబట్టి ప్రియులారా, ఇది మనం కూడా పాటించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మొదటి సంతానం మాత్రమే కాదు, మన పిల్లలందరినీ దేవుడికి ప్రతిష్ఠించాలి. ఎలా ప్రతిష్ఠించాలి? ప్రతిష్ఠించడం అంటే దేవుడి యొక్క జ్ఞానాల గురించి తెలియజేస్తూ, వారికి రక్షణ సువార్తను తెలియజేస్తూ, దేవుడి కోసం వాళ్ళని ప్రత్యేకపరచడం, లోకం నుంచి వారిని వేరుపరిచి దేవుడి కోసం ప్రత్యేకపరచడము మనం చేయాలి. అదవుతుందా? సో ఇది మనం దీని ద్వారా మనం చేయగలుగుతాం. ఇది రోమిలు రాసిన పత్రిక 12:1 మనం చూస్తుంటాం. అంటే క్రైస్తవులమైన మనం అందరం కూడా దేవునికి మన పిల్లల్ని మనమందరం కూడా మనం ప్రతిష్ఠిత చేసుకోవాలి. మన స్వార్థం కోసం కాదు, దేవుని మహిమ కోసం అనే విషయాన్ని చూస్తాం. రెండవదిగా ఎందుకు మనం గుర్తుంచుకోవాలి అంటే, దేవుడు ఇశ్రాయేలులని దాస్య గృహము నుండి విడిపించాడు కాబట్టి. 3 నుంచి 7 వచనాల్లో చూస్తాం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించడం. పులిసినదేదియు తినవద్దు. అబీబను నెలలో ఆ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా.
యెహోవా మీకిచ్చెనని మీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యోబుసీయులకు నివాస స్థలమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఆచారమును ఆ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలు తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతంలో అన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. పిల్లలు గమనించండి, ఈ యొక్క వచన భాగాల్లో మనం గమనించినట్లయితే దేవుడు వారు చేస్తున్నటువంటి ప్రతి ఆచారానికి కూడా, దేవుడు వాళ్ళకు పాటించమని చెప్తున్నటువంటి ప్రతి ఆచారానికి కూడా వారు ఎందుకు ఆచరిస్తున్నారో కారణం కూడా చెప్తున్నాడు. ఎందుకు మీరు పులియని రొట్టెల పండుగను ఆచరిస్తున్నారు, మీరు ఎందుకు పస్కా పండుగను మీరు జరుపుకుంటున్నారు అనేది ప్రతి దానికి ఆయన రీజన్స్ చెప్తున్నాడు, కారణాలని ఆయన చెప్తున్నాడు. ఇంతకుముందు మనం చూసినట్టుగా మనం చేసే ప్రతి దానికి కూడా మనకు కారణాలు తెలవాలి. ఎందుకు మనం ఆరాధిస్తాం, ఎందుకు మనం పాటలు పాడతాం, ఎందుకు మనం చప్పట్లు కొడతాం, ఎందుకు మనం వాక్యం వింటాం, ఎందుకు మనం క్రిస్మస్ చేసుకుంటాం, ఎందుకు మనం ప్రభువులను తీసుకుంటాం అనే దానికి మనం కారణాలు తెలవాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఇది 2వ కారణం. 3వది, మన పిల్లలకు ఈ విమోచన కార్యాన్ని గురించి తెలియజేయాలి. చూడండి 8వ వచనం 11వ అధ్యాయం. మరియు ఆ దినమున నేను ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. గమనించండి, తమ పిల్లలకు కూడా ఎందుకు ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తున్నామో బోధించమన్నాడు. ఎందుకు పస్కా పండుగ జరుపుకుంటామో బోధించమన్నాడు. పిల్లలు, ఈరోజు మనం కూడా మన పిల్లలకి బోధించాలి. ఎందుకు ఆదివారం సంఘానికి వెళ్ళాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు వాక్యాన్ని వినాలి, ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటాం అనేది మన పిల్లలకు మనం బోధించాలి. బోధిస్తారా మీ పిల్లలకి మీరు? పిల్లరా, మీ పిల్లలు మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు. డాడీ క్రిస్మస్ ఏం జరుపుకుంటాం, డాడీ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే అంటే ఏంటిది, ఈస్టర్ సండే అంటే ఏంటిది అని అడుగుతారా? అడుగుతారు మిమ్మల్ని కదా. అడిగినప్పుడు మీరేం చెప్తారు? నాకే తెలియదు, అందరూ జరుపుకుంటారు కదా అందుకని జరుపుకుందాం అని అంటారా? లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీని మీరు చెప్తారా? చెప్పాలంటే ముందుగా మీకు తెలిసి ఉండాలి కదా. కాబట్టి నిజంగా మీరు తెలుసుకోవాలి, మీ పిల్లలకి అది మీరు బోధించాలి, తెలియజేయాలి. మీ పిల్లల కోసం మీరు చాలా సమయాన్ని కేటాయిస్తారు. వాళ్ళు చదువుతున్నారా, చదవట్లేదా, వాళ్ళు మరి నిజంగా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు భవిష్యత్తులో ఏం పని చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి అని చాలా విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే మీరు వాళ్ళని కూర్చుండబెట్టుకొని లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి దేవుడు మన సృష్టికర్త, దేవుడు మనం పుట్టించాడు, దేవుడు మన పాపాల కోసం ఆయన మరణించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపడతాం నానా, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం పరలోకం వెళ్తాం నానా అని చెప్తారా? ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాన్న తిన్నావా, స్కూల్కి వెళ్ళినావా, బాగున్నావా అని ఫోన్ చేసి మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా దేవుని మాటలు చెప్తారా? చెప్పం మనం కదా. మీ పిల్లలకు మీరు ఫోన్ చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క మాటలు చెప్పాలి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి వాళ్ళకి తెలియజేయాలి. తిన్నావా, బాగున్నావా, స్కూల్కి వెళ్ళినావా, ఇది కాదు, ఇవి మాత్రమే కాదు, దేవుని గురించి కూడా వాళ్ళకి మీరు తప్పకుండా బోధించాలి ప్రియులారా. తర్వాత ఇంకొక విషయం చివరిగా ఏంటంటే, ఎందుకు గుర్తుంచుకోవాలంటే దేవుని యొక్క బలమైన శక్తిని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి. 9-10 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. ఎందుకు జ్ఞాపకం చేసుకోమనంటే దేవుని యొక్క బలమైన శక్తిని గురించి ఇశ్రాయేలులు కానీ ఇశ్రాయేలు యొక్క పిల్లలు కానీ తరతరాలు జ్ఞాపకం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి దేవుడు ఈ యొక్క కార్యాన్ని అంటే వాళ్ళకు ఈ కార్యాన్ని చేయమని చెప్పాడు ప్రియులారా. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన జీవితాల్లో చేసినటువంటి కార్యం కూడా ఎన్నడూ మరిచిపోలేనిది. ఒకప్పుడు పాపులమైన మనల్ని ఆయన వెదికి రక్షించాడు. ఆ గొప్ప కార్యం ఎప్పటికీ మరిచిపోలేనిది. దేవాది దేవుడై ఉండి, ఈ సృష్టికర్త అయి ఉండి, తాను సృష్టించిన సృష్టిలోనికి ఒక సృష్టిగా వచ్చి నేను జీవించలేని పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మన కొరకు జీవించి
నిర్దోషమైన గొర్రెపిల్లగా మనందరి పాపాల కొరకు కల్వరి శిలువలో ఆయన మన కోసం మరణించాడు. మన కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. పిల్లరా, ఈ యొక్క కార్యం మర్చిపోలేనిది. ఈ యొక్క గొప్ప కార్యము తరతరాలకు యుగయుగాలకు జ్ఞాపకార్థమైనది. కాబట్టి ప్రియులారా, బహుశా మీలో కొందరు ఈ యొక్క కార్యాన్ని మీరు మర్చిపోతున్నారేమో. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పాపాల కోసం మరణించాడు అని మీరు బహుశా మీరు గ్రహించట్లేదేమో. ప్రియులారా, ఈరోజే మీ జీవితాల్లో ఒక జ్ఞాపకార్థమైన దినముగా మీరు ఉండాలంటే, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి రోజుగా ఉండాలంటే ఈరోజే మీరు మీ పాపాలను ఒప్పుకోవాలి. ఈరోజే మీ పాపాలను మీరు ఒప్పుకొని, దేవా మీకు రక్తం ద్వారా నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, మీ బిడ్డగా నన్ను చేసుకోండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి జీవితాల్లో కూడా జ్ఞాపకార్థమైన దినముగా ఈ దినం ఉంటుంది ప్రియులారా. కాబట్టి అలాంటి దినం అంటే ఈ దినం జ్ఞాపకార్థ దినంగా మీకు రాబోతున్న సంవత్సరాల్లో ఉండడానికి దేవుడు మీకు కృప చూపించును గాక. అదేవిధంగా ప్రియులారా, ఈ యొక్క దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాన్ని గురించి మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నమ్మకంగా మనమందరం కూడా బ్రతుకుదుము కాక. ఆమేన్.